ఖగోళ విజ్ఞానంలో ఈరోజు మనం ఇండియాలో ఎండవేడి ఎందుకు తక్కువగా ఉంది అని శాస్త్రజ్ఞులు ఆలోచించడం మొదలుపెట్టారు. ప్రపంచంలో చూస్తే మీరు ఎక్కడ చూడండి, యూరోప్లో కానీ దాని తర్వాత మన ఆర్కిటిక్ సర్కిల్లో కానీ అబ్బా ఎండ విపరీతంగా ఉంది, వేడి చాలా ఉంది అని అంటున్నారు. వాళ్ళు వేడి భరించలేకున్నారు. అందుకని చూసినట్లయితే ప్రపంచం మొత్తం మీద 1.6 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగింది. 2024 సంవత్సరం కిందటి సంవత్సరం మన జనవరి వరకు, ఈ సంవత్సరం 2025 జనవరి వరకు చూసినట్టయితే 1.6 డిగ్రీల సెంటీగ్రేడ్ 1901, 1910 మధ్యన ఉన్న ఉష్ణోగ్రతలతో పోల్చినప్పుడు పెరిగి ఉంది. ప్రపంచం మొత్తం మన భూగోళం యొక్క ఉష్ణోగ్రత 1.6 డిగ్రీలు పెరిగింది. ఇది ఎప్పుడు యావరేజ్ తీసుకున్నారు? 1991 నుంచి 2020 సంవత్సరం మధ్యన తీసుకున్నారు. దాంత 2024 సంవత్సరం ప్రస్తుతానికి హాటెస్ట్ ఇయర్గా ఉందన్నమాట. మరి మన ఇండియాలో అక్కడ గ్లోబల్గా చూస్తేనేమో 1.6 డిగ్రీలు ఉంటే మన భారతదేశంలో 1.2 డిగ్రీలే ఉంది. ఎందుకు తక్కువగా ఉంది? యావరేజ్గా 1.5 డిగ్రీలు. మన ఇండియాలో ఎందుకు తక్కువ ఉంది? ఏదో కారణం ఒకటి ఉండాలి కదా అని చూసినప్పుడు మన భారతదేశం ఈక్వేటర్కి దగ్గరగా ఉంది. ఉన్నా మనకి హిమాలయ పర్వతాలలాగా ఉన్నాయి. దాంతో భూమి సాధారణంగా భూమి మీద నేల ఉంది, నీళ్ళు సముద్రాలు ఉన్నాయి, వాతావరణం ఉంది. సూర్యకాంతి మొత్తం ఒకటేలాగే ప్రసరిస్తూ ఉంటుంది. సూర్యకాంతి ఏం తేడా ఉండదు, సూర్యరశ్మి ఒకే రకంగా ఉంటుంది. అయితే హిమాలయస్లో ఐస్ ఉంది కాబట్టి, ధ్రువాల దగ్గర కూడా ఐస్ ఉంది కాబట్టి అల్బిడో అంటారు. అంటే సూర్యకిరణాలని ఐస్ షీటు వెనక్కి తిప్పి పంపించేస్తుంది కాబట్టి ఐస్ వేడిగా అనిపించదు. కానీ ఐస్ కరిగింది కదా, కరిగేసరికల్లా నీళ్ళు అయింది. నీళ్ళు అయ్యేసరికల్లా నీళ్లు మరుగుతాయిగా 100 డిగ్రీల సెంటీగ్రేడ్ దాకా. 0 నుంచేమో గడ్డగడుతుంది లోపల ఉంటే, 0 పైన ఉంటేనేమో లిక్విడ్ ఫామ్లో ఉంటుంది, 100 డిగ్రీలు పైన ఉంటేనేమో ఆవిరైపోతూ ఉంటుంది. అందుకని ఏమైంది, ఐస్ కరిగేసరికల్లా ఈ నీళ్లు కూడా వేడిని అబ్జార్బ్ చేసింది. అంతేకాదు భూమి ల్యాండ్ చాలా ఎక్కువ త్వరితంగా వేడిని గ్రహిస్తుంది, త్వరితంగా వెదజిల్లుతుందన్నమాట. అందుకని ఈ తేడా వచ్చేసరికల్లా రెండోది మన భారతదేశంలో కూడా, భారత ఖండంలో కూడా అన్ని చెట్లు ఒకేలా లేవు. ఎత్తు పల్లాలు ఉన్నాయి, దాంతో నీరు నదులు ఉన్నాయి వాటిలో. ఇంకోటి ఏమవుతుందంటే మనకి ఈ ఏరోసాల్స్ అంటే గాలిలో ఆ ధూళి, వివిధ గ్యాసుల యొక్క ధూళి దుమ్ము ఉండేసరికల్లా మేఘాలు ఫామ్ అవుతున్నాయి. ఆ మేఘాలు ఏం చేస్తున్నాయి, సూర్యరశ్మిని వెనక్కి తిప్పి పంపించి షేడ్ కిందకు వస్తుందన్నమాట. చూడండి, మనం నడుస్తుంటాం, ఎండగా ఉన్నట్టు చెట్టు కింద షేడ్ నీడలో నించుంటాం. అలాగే మేఘాలు వచ్చినట్టే దానిలో నించుంటుందన్నమాట, మనకి నీడ వస్తుంది. అప్పుడు వేడి రాదు మన భూమికి. అందుకని ఈ మేఘాలు ఫార్మేషన్ కొంతవరకు. అంతేకాకుండా సముద్రాల్లో సూర్యరశ్మి ప్రసరించినప్పుడు ఆ వేడికి సముద్ర పైమట్టం ఎగురుతుంది. ఇవాపరేషన్ కాజెస్ కూలింగ్ అంటారు. అందుకని ఇవాపరేట్ అయితే అది ఎగరడానికి కింద ఉన్న సముద్రాల్లో ఉన్న వేడిని కూడా తీసుకుంటుంది. నీరు తీసుకుని వాటర్ వేపర్ దానిలో ఉంటుంది. ఈ వేడిని అంతటిని భూమధ్య రేఖ దగ్గర నుంచి ధ్రువాల దాకా తీసుకెళ్తుందన్నమాట. తీసుకెళ్ళేప్పుడు మధ్యలో వాతావరణం ఉంది, ల్యాండ్లో యొక్క ల్యాండ్స్కేప్ రకరకాలవి ఉన్నాయి, చెట్లు, దాంతో కొండలు రకరకాలుగా ఉన్నాయి, వివిధ రకాలుగా వేడితో. అందుకని భూమి అంతా ఒకే రకంగా వేడి ఎక్కట్లేదు, రకరకాల ప్రదేశాల్లో రకరకాలుగా ఉంది. ఎక్కడ మనం వేడిగా ఉందంటే హిమాలయాస్కి వెళ్ళండి, లేకపోతే ఊటీకి వెళ్ళండి అంటుంటాం. ఎత్తైన ప్లేసులకి వేడి తగ్గించాలి. కొన్ని ప్రాంతాల్లో, ఎత్తుగా ఉన్న ప్రాంతాల్లో వేడి తక్కువ ఉంటుంది, లోగా ఉండే వాటిల్లో ఇది. భూమధ్య రేఖ నుంచి ధ్రువాల దాకా, ధ్రువాల దగ్గర
ఉండవలసిన భూమి ఏమో మామూలుగా చూసినట్టయితే 1.6 ఉంటే మన భారతదేశం యొక్క ఉష్ణోగ్రత 1.2 ఉంది. ధృవాల దగ్గర 2 డిగ్రీలు పెరిగి ఉందన్నమాట ప్లస్. ఈ ఎనామలీస్కి కారణం ఏమిటి అనుకుంటే మనుషుల యొక్క మనం ఉపయోగించేది కానీ మన ప్రవర్తన వలన కానీ మన హ్యూమన్ యాక్టివిటీస్ మనం నిర్వహించే యాక్టివిటీస్ వలన ఈ ఉష్ణోగ్రతలు మారుతోంది. అలాగే మనం ఉపయోగించే ఫుడ్ అంటే పంటలు, మనం వేసుకునే పంటలు, వీటిల్లో వచ్చే మార్పుల వలన ఈ రకంగా చూసినప్పుడు ప్రపంచ యావరేజ్ కంటే మన ఇండియన్ సబ్ కాంటినెంటు మన ఇండియాలో వేడి తక్కువగా ఉంది. ఇది వాతావరణ ప్రభావం కూడా ఉంది. అందుకని హ్యూమన్ యాక్టివిటీస్, దీనిలో అగ్రికల్చర్ ఇవన్నీ ఉన్నాయి. ఏదైనా క్లైమేట్ చేంజ్ వస్తుంది, అట్నుంచి ఇటు మారడానికి టైం తీసుకుంటుంది. మీరు ఒక ఇనప రాడ్డు పట్టుకుంటే పొయ్యి మీద పెడితే ముందు తొందరగా వేడెక్కుతుంది, వెనక భాగం తర్వాత వేడెక్కుతుంది, కాలుతుంది ఆ ఇనప రాడ్డు. అలాగా ఈ క్లైమేట్ చేంజ్లో మార్పులు తీసుకొస్తూ ఉంటుంది. అందుకని మనం జాగ్రత్త పడి ఉష్ణోగ్రతలు పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. భూమి మీద పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూనే మానవ మనుగడ ఉంటుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.